డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వల్లభనేని వంశీ అరెస్టుతో ఆయన చేసిన కుట్రలో మొత్తం ఈ రోజున వెలుగులోకి వచ్చాయి. పోలీసులు నిన్న వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఆయన ఇంట్లో అరెస్టు చేసిన తీరు కానీ వ్యవహారం కానీ చూస్తూ ఉంటేను, లేకపోతే ఆయన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి మాట్లాడి ఆయన ఫోన్ కాల్స్లో పోలీసులు చూసిన డేటా ప్రకారంగా కానీ, ఎంతకు ముందు ఈ టీడీపీ పార్టీ ఆఫీసు గన్నవరం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అక్కడ కంప్యూటర్ అసిస్టెంట్ సత్యవర్ధన్ తోటి అప్పుడు ఎస్సీ ఎస్టీ చట్టాలు కూడా అట్రాక్ట్ అయ్యే విధంగా కేసులు పెట్టించిన వాటిని ఏ రకంగా ఆయన మ్యానిపులేట్ చేశాడు, సత్యవర్ధన్కి డబ్బులు ఇచ్చి ఆయన్ని కిడ్నాప్ చేసి కోర్టు దాకా ఈయనే తీసుకెళ్ళి మరీ దాన్ని కేసుని విత్డ్రా చేపించిన విధానాన్ని కానీ, కోర్టు పరిధిలో ఆల్రెడీ ఉన్న తరువాత వల్లభనేని వంశీ మళ్ళీ ఇలాంటి ప్రయత్నం ఒకటి చేయటం కూడా తప్పే అనే మళ్ళీ పోలీసులు కేసు బుక్ చేయటం ఇత్యాది వ్యవహారాలన్నీ ఈ రోజున మీడియాలో నడుస్తూ ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను సవివరంగా అసలు ఏం జరిగింది, సత్యవర్ధన్ ఎందుకు కేసు విత్డ్రా చేసుకున్నాడు, సత్యవర్ధన్ టీడీపీ పార్టీ ఆఫీసులో పనిచేసే మనిషి అయినప్పటికీ వల్లభనేని వంశీ ట్రాప్లోకి ఎలా వెళ్ళాడు, అతను అలా వెళ్తూ ఉంటే కూటమి అధికారంలో ఉన్న ఏదో ఎక్స్ ఎమ్మెల్యే, విపక్షానికి చెందిన ఎమ్మెల్యే ఇలాంటి ఒక డ్రామా ఆడుతుంటే వీళ్ళేమి చేతగాని వాళ్ళగా చూస్తూ ఊరుకున్నారా? ఈ విషయాలు మొత్తాన్ని ఈ వీడియోలో వివరిస్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిన విషయంలో వల్లభనేని వంశీ మీద కూడా కేసు పెట్టారు. అందులో పార్టీ ఆఫీస్లో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటరు దళితుడు అవటం మూలాన ఆయన మీద కూడా జరిగిన దాడిని ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయటం, అలాంటి ఒక సీరియస్ చట్టాలు ఈ కేసుకి అట్రాక్ట్ అవటం మూలాన వంశీ కూడా భయపడిపోయి ఈ కూటమి సభ్యులతోటి మిలాఖత్ అయిపోవటానికి మాత్రాంగం నడపటం ఏమేమి జరిగిందనేది నిన్నటి వీడియోలో నేను వివరించాను. దాంట్లో ఈ సత్యవర్ధన్ విషయం కూడా వివరించటం జరిగింది. ఏ రకంగా వల్లభనేని వంశీ ఆయన్ని మ్యానిపులేట్ చేసి తీసుకెళ్లి కేసు విత్డ్రా చేయించాడు అనే దాంట్లో నిన్న జరిగిన ఈ వ్యవహారం మొత్తంతో ఆయన అరెస్టుకి మరి ఈ కారణానికి జరిగిందని ఎవరు క్లెయిమ్ చేసుకోలేం. ఇదిగో ఇది కొండబద్దలు సాధించిన విజయం అని ఎవరు అనరు. అదే అలా చెప్పుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చేమో కానీ కొన్ని రకాలుగా అలా జరగవచ్చు. ఈ ప్రాసెస్లో జరిగినప్పటికీ అసలు కుట్ర ఏమిటి అనేది బయటకు పడుతుంటే ఈ కుట్ర మొత్తం జరిగే అవకాశం ఇచ్చింది ఎవరు అనే మాత్రమే కొండబద్దలు ప్రశ్నించేది. ఆ సత్యవర్ధన్ని ఎవరు కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు, ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఆయన అకౌంట్లోకి డబ్బులు ఏమి వస్తున్నాయి, మీకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంటెలిజెన్స్ మీ చేతిలో ఉంది, పోలీసు వ్యవస్థ మీ చేతిలో ఉంది. కాకపోతే ఇక్కడ సావకాశంగా ఒక మాట చెబుతారు, అధికారులు మొత్తం వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయారు కాబట్టి, వాళ్ళ దగ్గర పనిచేయటానికి అలవాటు పడిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మాకు పనిచేయటానికి వాళ్ళు కొంత వ్యతిరేకంగా ఉన్నారు, మేము కొన్ని కష్టాలు పడుతున్నాం అనే విషయాన్ని చెప్పుకొని రావచ్చు. కాకపోతే ఇవన్నీ ఎక్స్క్యూజెస్ కాదు. జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగాడు, వచ్చిన 2 నెలల్లోనే అట్రాక్ట్ చేసి అవతల పడేశాడు. వాళ్ళందరూ ఆయన చెప్పిన మాట వినేటట్టుగా చేశారు. వినని ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళను, గతంలో కక్ష కట్టిన వాళ్ళను, వాళ్ళ మీద అయితే కక్షాపూరితంగా ఆయన ఏం చేయాలో వాళ్ళని ఆ రేంజ్లో వేధించాడు. కానీ మీ దగ్గర అలాంటిది లేదు. ఇంకా మేము కక్ష సాధింపు మా లక్ష్యం కాదంటే, కక్ష సాధింపు ఏముంది, న్యాయపరమైన పోరాటం చేయడానికి కూడా ఇక్కడ వీలు లేకుండా పోయింది. దాన్ని కూడా వాళ్ళే మ్యానిపులేట్ చేస్తున్నారు. లేకపోతే సత్యవర్ధన్ వాళ్ళ అండర్లోకి ఎలా వెళ్తాడు, కేసు ఎలా విత్డ్రా చేసుకుంటాడు. ఇక పోలీసుల విషయానికి వస్తే, పోలీసుల్లోంచి కూడా కొంతమంది వాళ్ళకు ఉప్పందించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమేమి జరుగుతుందని పోసగుచ్చినట్టు వాళ్ళకి వివరించే వాళ్ళు ఉన్నారు. ఈ విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టే వల్లభనేని వంశీ ఈ పోలీసు సహాయం కూడా తీసుకున్నాడా అనే కోణంలో కూడా ఒక పక్కన విచారణ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగింది. అరెస్ట్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏ కేసు ఇవన్నీ పూర్వాపరాలన్నీ తెలుసుకుని నేను బట్టలు మార్చుకొని వస్తానని లోపలికి వెళ్ళిపోయి ఆయన ఎవరెవరికో ఫోన్లు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, ఇక వాళ్ళ తాలూకు మీడియాకు కావచ్చు ఫోన్ చేసి ఆ మీడియా మొత్తం కానీ వాళ్ళు కానీ బయటకు వచ్చేదాకా వచ్చి ఈయన ఇంటి ముందు చేరేదాకా ఆయన బయటకు రాకుండా ఉంటే
ఆ తర్వాత పోలీసులు ఆయన ఫోన్ తీసుకొని వెరిఫై చేస్తే అందులో ఫోన్ నెంబర్లు అన్నీ కనపడతా ఉన్నాయి. ఇలాంటి వ్యవహారం మరి పోలీసుల ముందే జరిగింది. మరి దీనికి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే నార్మల్ వ్యక్తినైతే కనీసం ప్యాంటు మార్చుకునే ఆ జర్నలిస్టు అంకబాబుని చొక్కా వేసుకునేంత ఇదైనా అక్కడ చూపించారా పోలీసులు ఆ రోజున? కాదని అర్జెంటుగా తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టారు. స్టేషన్లో రేత్రంతా కూర్చోబెట్టడం, పొద్దున్నే కోర్టుకు తీసుకొని రావటం, 41A నోటీస్ ఇచ్చేదానికి ఎంత పని ఎందుకు చేశారని కోర్టు ఆయన్ని వదిలేయటం, ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఆయన ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళి ఆ కేసుని క్వాష్ చేసుకున్నాడు. హైకోర్టు ఇందులో పసలేదు అనే విషయాన్ని నమ్మితేనే కదా ఆ కేసును క్వాష్ చేయగలిగింది. అలాంటి కేసులోనే చొక్కా వేసుకునే అవకాశం కూడా ఇవ్వకపోతే ఈయన బట్టలు మార్చుకుంటానికి, ఫోనులు చేసుకోవటానికి మరి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందో అది కూడా మనకి ఏమీ అర్థం కాని అంశమే. ఇక వల్లభనేని వంశీ విషయానికి వస్తే గన్నవరంలో వంశీ, గుడివాడలో నాని, వీళ్ళిద్దరి మీద టీడీపీ కార్యకర్తలు ఎంత గుర్రుగా ఉన్నారో అందరికీ తెలిసిందే. వాళ్ళు చేసిన పనులు అలాంటివి. వాటిలో ఏం జరుగుతుందని ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటే ఓ పక్కన లోకేష్ కూడా నేను రెడ్ బుక్ ఓపెన్ చేస్తున్నా, 3వ పేజీ ఒకటి ఉంది, ఆ 3వ పేజీలో ఈ గన్నవరం ఆ గొడవాడ ఉన్నట్టుగానే ఆయన కొన్ని అర్థం వచ్చే విధంగా మాట్లాడాడు. ఎందుకంటే ఇటు పక్కన యార్లగడ్డ వెంకట్రావు, అటు పక్కన వాళ్ళ రాము, ఈ ఎమ్మెల్యేలు సహకారం అవసరం అని అంటే ఇక అక్కడే బాబోలు అని అనుకుంటే చివరాఖరికి జరిగింది ఏందయ్యా అంటే సత్యవర్ధన్ని వంశీయే ట్రాప్ చేసి ఆయన్ని తీసుకెళ్ళి కేసు విత్డ్రా చేసుకునే అంత దాకా పరిస్థితులు నెమ్మకి నీరెత్తినట్టున్నారు. మేము పాలనాపరమైన వ్యవహారాల్లో బిజీగా ఉన్నామని చెప్పుకోవచ్చేమో, ఏం జరిగినా కానీ వంశీ ఓ పక్కన కుట్ర ఎలా చేయగలుగుతున్నాడు మీ మీద? దీంతో పాటుగా ఆ రోజున పట్టాభిని కూడా ఎంత ఇబ్బంది పెట్టారు. అక్కడ వాళ్ళ నాయకుడైన చిన్నాని కలవటానికి ఆయన వెళ్ళినప్పుడు ఆ వల్లభనేని ఆఫీస్ ముందు విపరీతంగా జనాలు గుమిగూడి ఉండటము, పార్టీ ఆఫీస్ దగ్గరికి ఈయన వెళ్ళే సమయానికి అక్కడ దాడి జరగటము, ఇందులో పట్టాభినే అరెస్ట్ చేసి ఊరంతా తిప్పి ఆ తర్వాత గొడ్లవల్లేరు పోలీస్ స్టేషన్లో అర్ధరాత్రి తీసుకొచ్చి ఆడ కరెంటు తీసి ఆయన మీద విపరీతమైన దాడి చేయటము. ఒక 3 ముసుగులు వేసుకున్న వ్యక్తులు, ఆ 3గురిలో వీళ్ళందరూ ఉన్నారనే ఆ రోజు నారాయణ అనుమానం కూడా వ్యక్తం చేశాడు. ఇలాంటి వ్యవహారాలన్నీ జరుగుతుంటే ఇంకొక పక్కన మనం నిమ్మక నీరెత్తినట్టు కూర్చొని ఉన్నాము అనేది మాత్రం ఇక్కడ కనపడతా ఉంది. ఏది ఏమైనా 8 నెలల తర్వాతనైనా సరే ఇలాంటి వ్యవహారం ఒకటి జరగటం, వల్లభనేని వంశీ అరెస్ట్ అవ్వటం, ఈ అరెస్టు ఎంతవరకు నిలబడుతుంది? సత్యవర్ధనే స్వయంగా కేసు విత్డ్రా చేసుకుంటే సరే జరిగిన సంఘటన మీద వేరే విచారణ జరగొచ్చేమో, మరి ఇలాగా ఒకళ్ళొకళ్ళుగా జారిపోతూ ఉంటే వీళ్ళకి సాక్షులు మాత్రం ఎక్కడి నుంచి వస్తారు అనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాలి. ఏది ఏమైనప్పటికీ పోలీసులు వల్లభనేని వంశీని అరెస్టు చేయించి వాళ్ళ పరువు వాళ్ళు కాపాడుకున్నట్టయితే కూటమి కూడా మేము కార్యకర్తలు అనుకున్న దాన్ని ఖచ్చితంగా నెరవేర్చబోతున్నాం అనే సంకేతం ఇచ్చినట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.